Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Study Circle, Ashok Nagar Experts, Hyderabad. So, UPSC Civil Services Mains Exams 2024 సెప్టెంబర్ 20 నుండి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 20 నుండి మనకు 5 రోజులు సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి. సో మెయిన్స్ ఎగ్జామ్ అనేది చాలా మనకి ఇంపార్టెంట్ స్టేజ్ అనమాట అది. సో ఈ మెయిన్స్ చాలా స్మార్ట్గా, చాలా స్ట్రాటజిక్గా మీ ఆన్సర్ ప్రజెంటేషన్ ఉంటే మీరు మెయిన్స్లో సక్సెస్ అవుతారు. మెయిన్స్లో మీరు ఎంత బాగా రాస్తే అంత తొందరగా మీరు సక్సెస్ అయినట్లు అనమాట. సో ఈ మెయిన్స్లో మనం ప్రధానంగా ఏం చేయాలంటే మీరు క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. ఇచ్చినటువంటి క్వశ్చన్ని బాగా చదవండి. 1, 2, 3 సార్లు చదవండి. సివిల్ సర్వీసెస్లో అన్ని ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ అనలిటికల్గా ఉంటాయి. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఆర్ వెరీ క్రిటికల్ అండ్ అనలిటికల్ అండ్ ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ దేర్. సో అందుకని మీరు క్వశ్చన్ బాగా ఒక 2-3 టైమ్స్ చదవండి. క్వశ్చన్ బాగా చదివి యూ కెన్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ ఫస్ట్లీ. ఎలా అంటే ఒక క్వశ్చన్లో 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. అన్ని కరెంట్ టాపిక్స్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి పేపర్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీకు తెలిసిన విషయాలు అవన్నీ. సో అదొకటి, మీరు క్వశ్చన్ బాగా చదవాలి. ప్రతి క్వశ్చన్ మీరు తీసుకున్నప్పుడు దీనికి ఏ పాయింట్స్ రాయాలి అని ఒక లైట్గా ఒక ఫ్రేమ్వర్క్ చేసుకోండి సైడ్. లైక్ అవర్ జనరల్ ఎస్ఏలో ఎలా చేస్తామో అలా మీరు ఈ క్వశ్చన్కి ఈ పాయింట్స్ రాయాలని చెప్పి మీరు ఒక ఫ్రేమ్వర్క్ లాగా చేసుకోండి. ఇక మూడవది ఏంటంటే ఖచ్చితంగా ఫ్లో చార్ట్స్, టేబుల్స్, పై చార్ట్స్, ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్, బార్ డయాగ్రామ్స్ ఇలాంటివి ఖచ్చితంగా వేయండి. సివిల్ సర్వీసెస్లో ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉందన్నమాట మెయిన్స్లో. తర్వాత ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇంట్రడక్షన్ ఇవ్వండి. ఒక 3-4 లైన్స్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. కంటెంట్ ఇవ్వండి, బాడీ కంటెంట్ ఇవ్వండి అండ్ కంక్లూజన్ ఇవ్వండి. ఇంట్రడక్షన్ ఖచ్చితంగా మీరు ఇంట్రడక్షన్ బట్టే మీ ఆన్సర్ యొక్క స్టాండర్డ్ తెలుస్తుంది. సో ఇంట్రడక్షన్లో ఖచ్చితంగా డెఫినేషన్ ఇవ్వండి, అంటే దాన్ని డిఫైన్ చేయండి మీరు అడుగుతున్నటువంటి ప్రాబ్లమ్ని. సో దాని సిగ్నిఫికెన్స్ ఏంటో చెప్పండి. దానికి సంబంధించినటువంటి కరెంట్ డేటా ఏముంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక డేటా తీసుకొని సర్వేనో లేకపోతే బడ్జెట్ నుంచో లేదంటే కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్, కన్సర్న్డ్ మినిస్ట్రీస్, కన్సర్న్డ్ ఆర్గనైజేషన్స్ నుంచి ఆ డేటా తీసుకొని ఇవ్వండి. తర్వాత యాజ్ యూజువల్గా మీరు మ్యాక్సిమం ఆన్సర్ ఫ్లో చార్ట్స్ చేస్తారు కాబట్టి మీరు దీంతో రాయడానికి ప్రయత్నం చేయండి. అంటే పారాస్ అన్నా రాయండి, పారాగ్రాఫ్స్లో రాసినా ఓకే, పాయింట్స్ రాసినా ఓకే. మ్యాక్సిమం ట్రై టు గో ఫర్ పారాస్ ఫస్ట్లీ. తర్వాత అండ్ సమ్ టైమ్స్ మీరు ఏంటంటే కొన్ని కమిటీ రిపోర్ట్స్ కానీ కొన్ని స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి ఉన్నప్పుడు యూ గో ఫర్ పాయింట్స్ అనమాట. ఓకే. సో అదేవిధంగా అండర్లైన్ చేయాలా లేదని కొంతమంది అడుగుతూ ఉంటారు. అండర్లైన్ ఒకవేళ ఎక్కడన్నా చేయాల్సి వస్తే మీరు ఏ పెన్తో రాస్తున్నారో ఆ పెన్తో అండర్లైన్ చేయండి. అంతేగాని మీరు డోంట్ గో ఫర్ అనదర్ పెన్ లైక్ ఇన్ కలర్ పెన్స్. డోంట్ యూజ్ కలర్ పెన్స్ ఇన్ అవర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, క్లియర్. ఇక తర్వాత అన్నిటికీ మించి మీరు చేయాల్సిన పని అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. ఎన్ని క్వశ్చన్స్ రాయగలుగుతాం అన్ని రాయాలి. అన్ని క్వశ్చన్లు కానీ రాయగలిగితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అందుకే మీకు టెస్ట్ సిరీస్ కానీ ఇవన్నీ ఎందుకు కండక్ట్ చేస్తామంటే మీకు రైటింగ్ ప్రాక్టీస్ అవ్వడం కోసమే. ఆ మ్యాక్సిమం క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఆ క్వశ్చన్ చదవలేదని వదిలేయద్దు, దాన్ని స్కిప్ చేయకండి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో అక్కడ ప్రిలిమ్స్లోను, మెయిన్స్లోను, క్లాస్లోను, న్యూస్ పేపర్లోను, లేకపోతే ఎక్కడైనా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే ఆ టాపిక్ సంబంధించి మీకు కొంత ఐడియా, మినిమం ఒక 30-40% ఐడియా ఉంటుంది. సో ఆ 30-40% ఐడియాకి మీ ఓన్ ఒపీనియన్ బేస్ చేసుకొని దాన్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన క్వశ్చన్స్ అన్నీ కూడా ఒపీనియన్ బేస్డ్ కాబట్టి మనకి ఏముంటాయి, క్వశ్చన్స్ ఏంటి, దాని యొక్క ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిజడ్వాంటేజెస్ ఏంటి, వే ఫార్వర్డ్స్ ఏంటి, ఏం సజెషన్స్ ఇస్తారు, కామెంట్, ఎల్సుడేట్, డిస్కస్, ఎక్స్ప్లెయిన్ ఇవే వాడుతుంటారు. కామెంటు, ఎల్సుడేట్ అంటే ఏంటంటే మీరు కంప్లీట్గా దాని ప్రోస్ అండ్ కాన్స్ మొత్తం దాని యొక్క అన్ని రాయటమే అనమాట. డిస్కస్ ఉన్నా కానీ అంతే, యు గో ఫర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది
క్వెషన్ అనమాట. దాని గురించి డిస్కస్ చేయండి. ఎక్స్‌ప్లెయిన్ అన్న అన్ని ఆల్‌మోస్ట్ ఆల్ దిస్ కీవర్డ్స్ ఆర్ సేస్ ఆల్ కీవర్డ్స్ సేస్ మీన్ సేమ్ మీనింగ్. స్లైట్‌లీ స్మాల్ డిఫరెన్స్ అనమాట. సో, అందుకని కామెంట్ అన్నా మీరు ఎంటైర్ టోటల్‌గా మీరు రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందనమాట. ఇవన్నీ ఒకటే పద్ధతులు. సో, ఇవన్నీ చేయండి. తర్వాత అన్ని క్వెషన్స్‌కి అటెంప్ట్ చేయండి. తర్వాత మీకు చెప్పినటువంటి విధానాన్ని ఫ్రేమ్‌వర్క్ చేసుకోండి. ఇవన్నీ గాని చేస్తే ఖచ్చితంగా మెయిన్స్‌లో మీరు సక్సెస్ అవుతారు. సో, మనకి ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే కేవలం మనం జీఎస్‌లో కన్నా కూడా మనం 3 పేపర్‌లు మీకు మెయిన్ అనమాట ఇక్కడ. ఒకటేంటంటే ఆప్షనల్, 2 జనరల్ ఎస్సే, 3 ఎథిక్స్. ఈటిల్లో ఈ ఈటిల్లో మనం ఖచ్చితంగా కొన్ని ఇన్ని మార్క్స్ రావచ్చని మనం గెస్ చేయొచ్చనమాట. ఒక అసెస్మెంట్ ఉంటుంది. సో, యూ గెట్ సమ్ మార్క్స్ ఇన్ దిస్ 3 పేపర్స్ 3+1 అంటే ఆప్షన్ 2 పేపర్స్ ప్లస్ 2 జీఎస్ పేపర్స్. అంటే ఎస్ఏ పేపరు, ఎథిక్స్ పేపరు, ఆప్షనల్ 2 పేపర్స్. వీటిల్లో మనం గెస్ చేయడానికి అవకాశం ఉంది. రెస్ట్ ఆఫ్ ద జనరల్ స్టడీస్ పేపర్స్ పేపర్ 2, పేపర్ 1, పేపర్ 3 వీటిల్లో ఏందంటే మనం యాన్ అండ్ యావరేజ్‌గా ఆల్ మెయిన్స్ క్యాండిడేట్స్ గెట్ సేమ్ మార్క్స్ అనమాట. స్లైట్ డిఫరెన్స్. అందరూ కూడా కొంచెం అటు ఇటుగా సేమ్ మార్క్సే వస్తాయి. సో, అందుకని మీరు ఈ టిప్స్‌ని పాటించండి. ప్లాన్‌గా ఎర్లీగా ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళండి. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ముందు. కూల్ ఆఫ్ మైండ్‌తో ఉండండి. యూ క్యారీ యువర్ ఓన్ బిలాంగింగ్స్. మీకు వాట్ నీడెడ్ బిలాంగింగ్స్ వాట్ యూ నీడ్ ఇన్ ఎగ్జామినేషన్ లైక్ ఇన్ వాటర్ బాటిల్, మోర్ పెన్స్ ఎట్సెట్రా యూ గెట్ ఇట్. ఓకే. ఇవి తీసుకొని వెళ్ళండి. హాయిగా ప్రశాంతంగా పీస్‌ఫుల్ మైండ్‌తో, కూల్ మైండ్‌తో ఎందుకంటే ఎక్కువగా ఆలోచించి రాసే క్వెషన్సే ఉంటాయి. సో, ఇవన్నీ గాని మీరు పాటిస్తే ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్స్‌లో సక్సెస్ అవుతారు. గతంలో కొద్దిమంది మా స్టూడెంట్స్ ఇలాంటివి ఫాలో అవ్వక కొద్దిమంది మెయిన్స్ క్వాలిఫై అవ్వలేకపోయారు. మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఈ టిప్స్ అన్నీ చెప్పడం జరిగింది. సో, వీటిని ఫాలో అవ్వండి. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. సెకండ్ బ్యాచ్ కూడా మాకు ఈ సెప్టెంబర్ 25th నుంచి ఇంకొక కొత్త బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఆప్షనల్ తెలుగు లిటరేచర్, పొలిటికల్ సైన్స్ ఆప్షనల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. తెలుగు లిటరేచర్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 1 నుంచి. సో, ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. సో, సివిల్స్ తెలుగు, ఇంగ్లీష్ 2 మీడియంలో కోచింగ్ ఇస్తాం. సో, తెలుగు మీడియం వాళ్ళకి కూడా మేము స్పెషల్‌గా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. సో, కాబట్టి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. ఈ టిప్స్‌ని పాటించండి. చక్కగా మెయిన్స్ రాసి మళ్ళా మీకు ఇంటర్వ్యూ గైడెన్స్ అనేవి మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో, ఇంటర్వ్యూకి, గైడెన్స్‌కి అటెండ్ అవ్వండి. ఓకే. ఆల్ ద బెస్ట్.